ముందుకు జరిగి కూర్చోండి స్త్రీలు. ఈ రాత్రి శుద్ధీకరణ కూడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో శుద్ధీకరణ కొరకై కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. రేపటి రోజున బలలో మనం పాలు పొందబోతూ ఉన్నాం. రెండవదిగా ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా ఆయన ఎదుట కూడా నిలవబడటానికి మనకు ఒక మంచి మనస్సాక్షి అవసరం. కనుక బలలో పాలు పొందటానికి మాత్రమే కాదు, ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట మనం అందరము సిగ్గుపడక ధైర్యముగా నిలిచి ఉండేటట్లు మంచి మనస్సాక్షి అవసరం. ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా దేవుడు అట్టి మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని మనందరికీ దేవుడు దయచేయునుగాక. 3 విధాలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సరిచేయబడాలి, శుద్ధీకరించబడాలి. ఒకటి, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనము సరిచేయబడాలి, శుద్ధీకరించబడాలి. రెండవది, దేవుని ఆత్మ చేత మనము సరిచేయబడాలి, శుద్ధీకరించబడాలి. మూడవది, వాక్యము చేత మనము శుద్ధీకరించబడాలి, సరిచేయబడాలి. మారుమనసు పొందిన ఆ రోజు నుండి ప్రభు రాకడ వరకు, కనుమూసేంత వరకు ఈ 3 విధాలుగా మనమే సరిచేసుకుంటూ వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకొని ఒక నూతనమైన మనస్సును పొందుకుంటూ మనము కొనసాగుతూ రావాలి. అప్పుడు ఎవరి యొక్క మనస్సాక్షి పరిశుద్ధంగా ఉంటుందో అట్టివారు దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా మార్చబడుదురుగాక. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి 2 వాక్యాలని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో, నీవు స్వాధీనపరచుకొనబో దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హెబీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు అని ఆ 2 వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మోషే ద్వారా దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విడుదల చేశాడు. విడుదల పొందిన ఇశ్రాయేలీయులు కనాను దేశం వైపు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక రాజ్యములను, ముఖ్యముగా ఈ 7 రకములైనటువంటి జనములను ఇశ్రాయేలు ప్రజలు జయించి ముందుకు వెళ్ళాలి. 7 రకములైనటువంటి జనాంగములను వారు జయించి ముందుకు వెళ్తేనే వారు కనాన్ దేశాన్ని స్వాస్థ్యముగా పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు కనాన్ దేశానికి చేరలేదు. మరి చేరాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎదురయ్యే శత్రువులతో, రాజులతో పోరాడాలి, విజయం పొందాలి. ఈ 7 రకములైనటువంటి జనాంగములను కూడా వాళ్ళు జయించి ముందుకు సాగాలి. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురయ్యే ఈ 7 జనాంగములు వారికి సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని
కరుణింపకూడదు అంటారు. ఎందుకు అంత కఠినంగా దేవుడు వారికి ఈ మాటలు సెలవిస్తున్నారంటే, వీళ్ళు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను కనాను దేశానికి చేరకుండా అడ్డగించేవాళ్ళు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని వీళ్ళు చేరకుండా మధ్యలోనే వీళ్ళని బలహీనపరిచి, కృంగదీసి, భక్తిహీనతలోనికి దిగజారి చేసి, కనాను వైపు వెళ్లకుండా మరలా ఐగుప్తుకు వెళ్ళేటట్లుగా ఇబ్బంది కలగజేసే జనాంగములు ఈ 7 రకములైనటువంటి జనాంగములు. గనుక దేవుడు అంటాడు, నీవు స్వాధీనపరుచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన ఈ 7 రకములైనటువంటి జనాంగములను నీవు జయించాలి. వారు సమీపిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ కనబడితే వాళ్ళతో మీరు వియ్యమందకూడదు, నిబంధన చేసుకోకూడదు, వారితో సాంగత్యం చేయకూడదు అని దేవుడు ఆయా సమయాలలో ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిస్తూ ఉండేవాడు. ఒకవేళ వీరితో ఈ 7 జనాంగములతో సహవాసం చేశారనుకోండి, మరలా వీళ్ళు లోకస్తులాగా మారిపోతారు. మరలా వీళ్ళు ఐగుప్తులోనికి వెళ్ళిపోయి మరలా బానిస బ్రతుకులు బ్రతకవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. మరలా వీళ్ళు బలహీనులై దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త దేశానికి వీరు అనర్హులుగా మార్చబడతారు. కాబట్టి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ 7 జనాంగములను మీరు జయించాలి, వారిని హతము చేయాలి, వారిని నిర్మూలన చేయాలి, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. మరి ఈ క్రొత్త నిబంధన కాలంలో మనము కూడా యేసుప్రభు వారు తెలియచేస్తారు, చిన్నమంద భయపడుకుడి, రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. మరి మనకు దేవుడు అనుగ్రహిస్తున్న దేశం ఏది అని అంటే, ఆ పరలోక పట్టణాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా దయచేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ పరలోక పట్టణానికి యాత్ర చేసే ఈ ప్రయాణంలో మనల్ని కూడా అడ్డగించేటువంటి కొన్ని అన్క్లీన్ స్పిరిట్స్ లేకపోతే అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఎదుర్కొని జయిస్తేనే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి మనం అందరం కూడా చేరగలము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తారు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటాలు ఉన్నాయి, గనుక వారిని జయించటానికి మీరు సర్వాంగ ఆయుధములను ధరించుకొనండి అని పౌలు గారు సంఘానికి తెలియచేశారు. మరి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 7 జనాంగములను వాళ్ళు జయిస్తేనే తప్ప కనాన్ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవటానికి అవకాశం లేదు. మరి ఈ రోజుల్లో మనము కూడా ఆ పరలోక పట్టణానికి చేరేంత వరకు మన జీవితంలో కూడా పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఆత్మీయ జీవితంలో బలహీనులయ్యే వాళ్ళు బలహీనులు అవుతూనే ఉంటారు. సాతానుడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్న సమయంలో అనేకులు కృంగిపోయి బలహీనులై దేవుని నుండి దూరమైపోతున్న వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. కనుకనే సంఘానికి పౌలు గారు రాస్తారు, మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కారు, వాడి తంత్రములను మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి ఆ 7 రకములైనటువంటి జనాంగములను మీరు కూడా జయించి నేను వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి మీరు వారసులు అవ్వాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి వారు ఆనాడు ఈ 7 రకములైనటువంటి జనాంగములను అక్షరీకంగా వాళ్ళు పోరాడి యుద్ధం చేసి జయించి కనాను దేశానికి చేర్చబడ్డారు. ఇప్పుడు మనం పోరాటానికి ఆ 7 జనాంగములు అక్షరీకంగా భౌతికంగా వాళ్ళు లేరు ఇప్పుడు. కానీ మునుపు మీతో చెప్పినట్లుగా మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉంది. ఆ అన్క్లీన్ స్పిరిట్స్ అపవిత్రాత్మలను మీరు జయించగలిగితే అప్పుడు వాగ్దాన దేశానికి వారసులు అవుతారు అంటారు. కాబట్టి మనం ఈ 7 రకములైనటువంటి జనాంగములను జయించి దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ రాజ్యానికి వారసులుగా దేవుడు మన సంఘాన్ని మార్చునుగాక.
ప్రియమైన వారలారా, 7 రకములైనటువంటి జనాంగములు అన్నప్పుడు క్రొత్త నిబంధన కాలంలో దేవుని ప్రజలకు విరోధంగా పోరాడుతున్న 7 రకములైన స్వభావాలని మనం జయించగలగాలి. 7 రకములైనటువంటి స్వభావాలను జయించగలిగితే అప్పుడు మనం దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి వారసులు కాగలము. మరి అవి ఏంటి అని బైబిల్లో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఒకటి, ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి వాళ్ళు జయించవలసిన జనాంగములలో మొట్టమొదటి జనాంగం ఏది అని అంటే, ఎవరు అని అంటే హిత్తీయులు. హిత్తీయులు అనే మాటకి భయము అని అర్థం. హిత్తీయులు అనే మాటకి భయము అని అర్థం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వాలి అని అంటే, దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే, మొట్టమొదట ఈ భయపు ఆత్మని మనమందరము కూడా జయించదముగాక. భయపు ఆత్మని మనమందరము కూడా జయించాలి. ఈ హిత్తీయులను జయించాలి. హిత్తీయులు అనే మాటకు అర్థం ఏంటి? భయము అని అర్థం. హిత్తీయులని అక్షరీకంగా ఇశ్రాయేలులు జయించారు, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు మన వంతు మనం వీటిని జయించాలంటే, హిత్తీయులు అంటే భయాన్ని మనం జయించాలి. ప్రియమైన వారలారా, అనేక విషయములలో ఈ రోజున మానవుడు భయపడుతూ ఉన్నాడు. అనేక విషయాలలో భయపడిపోతూ ఉన్నారు. ఏం భయము అని ఆలోచిస్తే కొందరిని గమనించినప్పుడు పిల్లల గురించిన భయం. మేము ఒకవేళ లేకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆ భయపు ఆత్మ వెంటాడుతుంది. కానీ వాక్యం చెబుతుంది, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక పిల్లల గురించి ఆలోచించిన అవసరం లేదు. మీరు మీ పిల్లలు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నప్పుడు, ఆయన భద్రపరిచి సురక్షితంగా నడిపించాలని కోరుకుంటూ ఉన్నప్పుడు, ఇక ఆ భయాన్ని విడిచిపెట్టి, ప్రియమైన వారలారా, మీ చిత్తం మా పట్ల మా పిల్లల పట్ల నెరవేర్చబడునుగాక అని ధైర్యంగా మీరు ముందు కొనసాగుదురుగాక. ఇంకా కొంతమందికి భయం, భవిష్యత్తు గురించినటువంటి భయం. రేపేమి సంభవించునో మీకు తెలియదు అని యేసు ప్రభువారు అంటారు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన, భవిష్యత్తులో ఏం జరగబోతాయి, ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నాం అని జరుగుతున్న సంభవాలను బట్టి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యేసు ప్రభువారు చెప్పారు, చాలా సంవత్సరాల క్రితమే ఆయన రాకడకు ముందు జరిగే సంభవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలియచేసి ఉండగా, వాటి గురించిన భయాన్ని మనం తొలగించుకొని ప్రభు యొక్క రాకడకై సిద్ధపడే ఆలోచన తప్ప వేరే ఏ భయాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. ఇంకొందరికి వృద్ధాప్యం వస్తుందనే ఒక భయం, అప్పుడే ముసలి వాళ్ళు అయిపోయాము, ఇక మా తర్వాత మా పరిస్థితి ఏంటి. ఇలా మానవుని యొక్క జీవితంలో అనేక రకములైనటువంటి భయాలు. ఇంకా ఏదైనా వ్యాధి వచ్చినా కూడా అందును బట్టి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన వారలారా, ఈ లోకములో మనకు ఎదురయ్యే భయాలన్నీ కూడా మనం ఏమీ చేయలేవు. కానీ భయములో నుండి విడిపించే దేవునికి మనం భయపడి లోకంలో బ్రతుకుదుము గాక. ఈ రాత్రి మీరు కూడా ఏ భయంతో ఇక్కడికి వచ్చారో ఆ భయాలన్నిటినీ మీరు ప్రభు సన్నిధిలో పెట్టి, ప్రభు మీరు నాకు ధైర్యాన్ని కలగచేయండి అని ప్రార్థన చేసుకున్నారనుకోండి, నిశ్చయముగా మీకున్న భయములన్నిటిలో నుండి నా దేవుడు విడుదల దయచేయుదురుగాక. భయపడితే ప్రయోజనం లేదండి. ఏది వచ్చునని భయపడుతునో అదే నాకు సంభవించను అంటారు యోబు గారు. ఏది వచ్చునని నేను అనుకుంటున్నో అదే నాకు సంభవించను. నష్టాలు కలుగుతాయేమో అని యోబు గారు అనుకున్నారా? అలాగే జరిగింది. నా శరీరంలో బలహీనతలు, నా శరీరంలో గజ్జి పుడుతుందేమో, వ్యాధి వస్తుందేమో అనుకున్నాడా? అదే వచ్చింది. నా పిల్లలు చనిపోతారా అనుకున్నాడా? అలాగే జరిగింది. అందుకే ఆయన అంటాడు, నేను ఏది వచ్చునని అనుకుంటున్నో అదే నాకు సంభవించను. అందుకే దేవుని ప్రజలైన మీ నోట ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాస సహితమైన మాటే వచ్చునుగాక. భయపడే మాటలు, కృంగిపోయేటువంటి మాటలు,
మిమ్మల్ని మీరే బలహీనపరుచుకునే మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, రోజు రోజుకి సాతానుగాడు ఇంకా కృంగదీస్తాడు. కానీ అలాంటి మాటలకి ఏమాత్రం చోటు ఇవ్వకుండా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పిల్లలకు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు తోడుగా ఉన్నాడు, నాకున్న సమస్యల నుంచి దేవుడు విడుదల చేస్తాడు అనే విశ్వాస సంబంధమైన మాటే మీ నోట రావాలి. కానీ చెడు మాట లేకపోతే చెడు వర్తమానం మీ నోట రాకుండా నా దేవుడు కాపాడుదురుగాక. ఒకవేళ అలాంటి భయాలతో ఉంటే బైబిల్ చెప్తుంది, అట్టివారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యములో మీరు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యములో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో, చూడండి ప్రేమిన వాళ్ళరా, రెండవ మరణం అగ్నిగుండములోనికి వెళ్తారు. ఆ లిస్టులో మొట్టమొదట ఉన్నవాళ్ళు ఎవరు? పిరికివారు, భయపడేవాళ్ళు. సాధారణముగా భయపడేవాళ్ళు ఉన్నారు. భయం అనేది ఆయా సమయాలలో కలుగుతూ ఉంటుంది. కానీ భయపడితే ఏం ప్రయోజనం? ఆ మధ్య మీరు గమనించి చూడండి, కరోనా సమయంలో ఇంకా ఆ వైరస్ ఇంకా శరీరంలో రాలేదు, అయినా భయంతోనే చాలామంది చచ్చిపోయారు అన్ని వార్తలు. భయముతోనే. ఓ భార్యాభర్త ఇద్దరు అనంతపురం జిల్లాలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆ వైరస్ సోకలేదు, అయినా కూడా కొద్దిగా ఊపిరాడటానికి ఇబ్బంది కలంగానే ఇక మాకు కూడా ఆ వైరస్ వచ్చిందేమో, ఇక మా పిల్లలు కూడా చనిపోతారేమో అని ఆ బలహీనత రాకమునిపే వాళ్ళు భయంతోనే బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయారట. అలాంటి సంభవాలు గతంలో ఎన్నో జరిగాయి. కాబట్టి ప్రేమిన వర్లరా, దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, పాలు తెనులు ప్రవేశ దేశానికి మనం చేరాలి అని అంటే, మనము పరలోక పట్టణానికి చేరేంత వరకు ఆయా సమయాలలో భయపు ఆత్మ క్రియ జరిగిస్తూనే ఉంటుంది. కానీ ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. పెరిగితనపు ఆత్మ యేసు నామములో తొలగిపోనుగాక. పెరిగితనపు ఆత్మ ఏమాత్రం మీ హృదయంలో క్రియ చేయకుండా, ఒకవేళ అలాంటి బలహీనత అలాంటి పెరుగుతనం వచ్చిందనుకోండి, గద్దించి ప్రార్థన చేసి చూడండి, నా దేవుడు మీకు ధైర్యాన్ని కలగజేయుదురుగాక. నరమాత్రులు నాకేం చేయగలరు అని దావీదు ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. సమస్యలు నాకేం చేయగలవు? ఇలా ప్రతి విషయంలో ప్రేమిన వర్లరా, ఆనాడు ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్, ఐగుప్తులో నుండి కనాను దేశానికి చేరేంత వరకు ఇశ్రాయేలు ప్రజల్ని ఈ హిత్తీయులు భయపెడుతూ ఉన్నారు. హిత్తీయులు అనే మాటకి భయము అని అర్థం. మరి ఈ రోజున మనము కూడా ఆ భయాన్ని దూరపరుచుకోవాలి. బైబిల్లో మనం లోతుగా ఆలోచిస్తే, దానియేలు గురించి బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. దానియేలును కూడా ఆనాడు భయపెట్టారు. షద్రక్ మేషక్ అబేద్నెగోను భయపెట్టారు. ఇదిగో, మేము ప్రతిష్ఠించినటువంటి బంగారు ప్రతిమకి మీరు నమస్కారం చేయకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తామని భయపెట్టారు. కానీ వాళ్ళు భయపడ్డారా? భయపడలేదు. దానియేలు అంటాడు, ఇదిగో రాజా, నీవు ప్రతిష్ఠించినటువంటి బంగారు ప్రతిమకి మేము నమస్కారం చేయము, నీవు అగ్నిగుండంలో వేస్తావా? వేయి. అయినా కూడా అందులో నుండి మా దేవుడు మమ్మల్ని సురక్షితంగా తీసుకొని బయటికి రాగలడు. హల్లెలూయా. భయపడలేదు. ఆ తర్వాత దానికి ప్రతిగా రాజే భయపడ్డాడు. ఈ విధముగా రక్షించడానికి సమర్థుడైన వేరే దేవుడు, ఏ దేవుడు లేడు అని రాజు భయపడి, షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని ఆ రాజు కూడా అంగీకరించాడు. నెహెమ్యా దినాల్లో కూడా మీరు గమనిస్తే, పాడైపోయినటువంటి మందిరాన్ని మరలా కట్టడానికి పూనుకుంటే ఆ సమయంలో కూడా కొంతమంది వచ్చి భయపెట్టారు, నెహెమ్యా, ఎజ్రా వాళ్ళందరినీ కూడా. మీరు ఒకవేళ మందిరాన్ని కట్టడానికి పూనుకుంటే శత్రువులు మిమ్మల్ని తరిమేస్తారు, అప్పుడు మీరు వెళ్ళి ఆలయంలో దాక్కోవాల్సి వస్తుంది, మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు వస్తారు అని భయపెట్టేవాళ్ళు ఎదురవుతున్న సమయంలో, భయము వారికి సంభవిస్తున్న సమయంలో మనుషులు వాళ్ళని భయపెడుతూ ఉన్నప్పుడు నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు ఏ ఒక్కరు కూడా భయపడకుండా ప్రేమిన వర్లరా పడిపోయినటువంటి ఆ మందిరాన్ని వాళ్ళు ధైర్యంగా కట్టి ముగించి దేవుని యొక్క నామాన్ని ఘనపరచరి. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, ఈ రాత్రి
హిత్తీయుల ఆత్మని మనమందరము కూడా జయించుదముగాక. రెండవదిగా గిర్గాషీయులు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదల చేయబడి కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అని అంటే 7 జనాంగములను జయించాలి. మునుపు మీతో చెప్పినట్లుగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో 7 జనాంగములలో మొట్టమొదటి జనాంగము హిత్తీయులు, రెండవ జనాంగము గిర్గాషీయులు. ఈ గిర్గాషీయులు అనే మాటకి అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయే స్థితి. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయే స్థితి గిర్గాషీయులు అనే మాటకు అర్థం. ప్రేమిన వర్లరా, 2 రకములైనటువంటి ప్రజలు ఆత్మీయతలో వెనకబడిపోయేవాళ్ళండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదల చేయబడి కనాను దేశానికి నడిపించబడుతూ ఉన్నప్పుడు అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అన్న మాట ఏంటంటే, మోషే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు అన్ని కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు అన్నీ దొరికాయి అన్నట్లుగా మాట్లాడతారు. ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు సమృద్ధి అయిన నీరు దొరికేది, ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు మాంసం పెట్టేవాళ్ళు అన్నట్లుగా వాళ్ళు ఆయా సమయాలలో ప్రేమిన వర్లరా వాళ్ళ హృదయం ఐగుప్తు వైపు మళ్ళుతూ ఉంది. దానిని ఏమంటారంటే వెనుకబడిపోయే పరిస్థితి. ప్రభు మనతో కూడా ఉన్నాడు, ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, ఆకాశం మన్నాతో పోషిస్తాడు, బండను చీల్చి నీళ్ళని మీకు దాహం తెరచడానికి మీకు ఇస్తాడు అని అద్భుతాలు మహత్కార్యాలు మోషే వాళ్ళ మధ్యలో ఉండి జరిగిస్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా, మరలా వాళ్ళ ఆత్మ ఎలా ఎటువైపు వెళ్ళిపోతుంది, వాళ్ళ హృదయం మరలా ఐగుప్తు వైపు వెళ్ళిపోతుంది. 2 రకములైనటువంటి అనుభవాల్లో వెనకబడిపోయే స్థితులు ఉన్నాయి. ఒకటి, సంఘములో ఉండి వెనకబడిపోయే పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే అయినా కూడా వాళ్ళకి ఏదైనా కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చాయనుకోండి, వాటిని బట్టి వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, మరలా ఐగుప్తులోనే ఉంటే బాగుంటుంది కదా, అక్కడే మేము క్షేమంగా ఉన్నాము, మోషే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని చెప్పి మోషే మీద సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 39వ వాక్యంలో మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వాక్యములో 7వ అధ్యాయము 39వ వాక్యాన్ని మీరు చూడండి. ఇతనికి మన పితరులు లోబడలుండగా ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము, ఐగుప్తు దేశములో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ప్రేమిన వర్లరా, ఈ గిర్గాషీయులు అన్నప్పుడు ఆత్మీయతలో వెనుకబడిపోయే స్థితిని చూపిస్తుందండి. ప్రేమిన వర్లరా, దేవుని ప్రజలైన వాళ్ళు ముందున్న వాటిని చూస్తూ పరిగెత్తవలసిన పరిస్థితి, కానీ వీళ్ళకి ఎదురైన శోధనలు, కష్టాలు, ఇబ్బందుల మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తుకు వెళ్తేనే మేము క్షేమంగా ఉంటాము అన్నట్లుగా వాళ్ళ హృదయాలు వెనకబడిపోతూ ఉన్నాయి. దేవుడు వద్దు, మరలా దేవతల్ని పూజిస్తాము అన్నట్లుగా వాళ్ళ హృదయాలు మళ్ళుకుంటూ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. 2 విధాలుగా వెనకబడిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దేవుని ప్రజలుగా మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు ఏదైనా కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ సమయంలో సాతానుగాడు ఏం చేస్తాడంటే, లోకంలో విగ్రహారాధికులుగా ఉన్నప్పుడే మేము బాగున్నాము, ఇప్పుడు ఇంకా కష్టాలు వచ్చాయని చెప్పి సాతానుడు ఏం చేస్తాడంటే మరలా విగ్రహారాధికులుగా మారిపోయేటట్టు, వెనకబడేటట్లు సాతానుడు క్రియ చేస్తాడు. అట్టి వాటికి మీరు దూరంగా ఉందరుగాక. దేవుని ప్రజలుగా మీరు జీవిస్తూ ఉండి కూడా ఆత్మీయతలో కృంగదీస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అలాగే జరిగింది. మరలా విగ్రహారాధన వైపు మళ్ళుకుంటే బాగుంటుందేమో, మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవాలి అనే ఆలోచన వాళ్ళ హృదయాల్లో పుట్టినప్పుడు వాళ్ళు అంటారు, మోషే ఏమాయనో, కొండ మీదకి వెళ్ళిపోయాడు, మిమ్మల్ని పాలు తినని ప్రపంచ దేశానికి ప్రభు తీసుకొని వెళ్తాడు, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఎన్నెన్నో మాటలు చెప్పాడు. మోషే ఏమాయనో
అని అనేక విధాలుగా మాట్లాడుకుంటున్న సమయంలో ప్రేమిన వాళ్ళ కొంతమంది అప్పటికి వెనకబడిపోతూ ఉన్నారు. దేవుని ప్రజలైన మనం అట్టి వాటికి చోటివ్వక, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5-6 వాక్యాలు మీరు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5-6 వాక్యాల్లో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5-6 వాక్యాలు చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినని చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ప్రేమిన వర్లరా, అక్కడ మీరు చూడండి, ఆయా సమయాలలో ఈ గిర్గాషీయుల స్పిరిట్ అనేది ఇశ్రాయేలు ప్రజల్ని బలహీనపరుస్తుంది. ఐగుప్తులోనే మాకు అన్ని వసతులు ఉండేవి, తినటానికి అన్నీ దొరికేవి, ఇప్పుడు మా ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి అంటారు. కాబట్టి ప్రేమిన వర్లరా, క్రొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుల మనసు దేవతల వైపు, రెండవదిగా ఐగుప్తు వైపు మళ్ళుకొనేటట్లు సాతానుడు వారిని ప్రేరేపిస్తూ వచ్చాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుని ప్రజలైన మనం ఎక్కడా వెనకబడిపోకుండా ఈ గిర్గాషీయుల ఆత్మలని మనమందరం కూడా జయించదుముగాక. హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15-16 వాక్యాల్లో మీరు చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అంటారు. ప్రేమిన వర్లరా, మీరు ఆలోచించి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. దిగజారిపోవటానికి, వెనకబడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ వెనకబడిపోయి, దిగజారిపోయి మరలా ఐగుప్తు వైపు వాళ్ళ మనసు తిరిగి, దేవతల వైపు వాళ్ళ మనసు తిరిగి, వాళ్ళు శపింపబడిన పరిస్థితుల్లో ఒకవేళ కొనసాగితే, ప్రేమిన వర్లరా, దేవుడు ఇచ్చే ఆ శ్రేష్టమైన దేశాన్ని వీళ్ళు పొందటానికి అర్హులు కారు. మరి శ్రేష్టమైన దేశానికి వారసులు అవ్వాలి అని అంటే, ప్రేమిన వర్లరా, వెనకబడేటట్లు చేస్తున్న సకల కార్యములన్నిటిని కూడా విడిచిపెట్టి వీళ్ళు రావాలి. అందుకే వెనకబడిపోయిన వాళ్ళ గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-22 వాక్యములో మీరు చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినను సామెత. ప్రేమిన వర్లరా, ఈ గిర్గాషీయుల ఆత్మ ఏం చేస్తుందంటే, ఆయా సమయాలలో ప్రభుని నమ్ముకొని మీరు మందిరానికి వచ్చినప్పుడు మునుపమితో చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజల్ని మరలా అన్య దేవతల వైపు మళ్ళుకొనేటట్లు క్రియ జరిగిస్తుంది. అక్కడ అన్య జనాంగములు పూజించే దేవతలు ఉన్నారు, ఫిలిస్తీయులు పూజించే దేవతలు ఉన్నాయి. ఆయా సమయాలలో సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నేను చిన్నప్పుడు సండే స్కూల్ నాకు నేర్పించిన ప్రిన్సిపాల్ గారు అన్నారు, యేసురత్నం గారని. ఆయన ఓసారి ఉన్నట్టున్నట్టు తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకొని వచ్చాడండి. వాళ్ళ భార్య, పిల్లలు అందరూ ఆశ్చర్యపోయారు. ఏనాయిత్రి అంటారు కన్నడలో, ఏమైందండి అని. ఆ తర్వాత 2 వారాలు రాలా. ఇంత వయసులో చిన్న సండే స్కూల్ చదువుతున్నాను. ఆ 2 వారాలు ఆయన మాకు మాస్టర్గా ఉంటే రాలా. ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికో వెళ్ళిపోయాడంట అని అంటే మరలా ఆయన పట్టుకొచ్చారు. వాళ్ళ కుమారులు ఇద్దరు వెళ్ళిపోయి పట్టుకొచ్చి బుద్ధి చెప్పి మరల మందిరానికి తీసుకొస్తే ఆయన అంటాడు, నాకు ఏమైందో తెలియదు, కుటుంబంలో ఉంటున్న సమస్యలు, చింత, ఆలోచన, దిగులు, పిల్లలు మాటినట్లేదు, కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయాయి, నాకే తెలియక వెళ్ళిపోయాను అని అంటాడు అతను. ప్రియమైన వర్లరా, ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక శోధన, లేక ఏదైనా దురాత్మ శక్తులు పట్టినప్పుడు ఆయా సమయాల్లో, ఆ మధ్య ఒక అమ్మాయి కూడా దయ్యం పట్టింది. పడితే ఏం చేయాలి? ఆమె చాలా సంవత్సరాల మందిరానికి వచ్చే ఆమె
సరే మందిరాన్ని తీసుకెళ్దాం, ప్రార్థన చేస్తారు అక్కడ అనొచ్చు కదా. వెంటనే ఎక్కడో తీసుకెళ్ళి అంతరం కట్టించుకొచ్చిందట. ఇంట్లో మంచాన్ని కట్టేశారు అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి. 9వ క్లాస్ అమ్మాయి పట్టింది ఈ అమ్మాయికి కట్టి పెట్టారు. అంతకుముందు రోజు కట్టక పడుకొని ఉంటే మధ్యరాత్రిలో 12 గంటలకి తలుపు తీసుకొని అవంతును పరిగెడుతుంది మైదానంలో. 3 ఏళ్ళు పట్టుకొని వచ్చారట. సరే మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేద్దామనే ఆలోచన లేకుండా వాళ్ళు ఒక రోజున విగ్రహారాధన శాపంలో ఉన్న వాళ్ళే మారి మందిరానికి వచ్చిన తర్వాత ఆ స్పిరిట్ చూడండి, మరలా వెళ్ళిపోయి అంతరం కట్టించుకొని వచ్చారా. మరుసటి రోజు ఎక్కువైపోయి ప్రక్కన ఉన్న విశ్వాసులు అన్నారు, ఇదిగో చాలా సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నారు, మీరెందుకు అటు ఇటు వెళ్తారు, ప్రార్థన చేయించుకోవచ్చు కదా మందిరానికి వెళ్ళి అంటే అప్పుడు వచ్చారండి. అప్పుడు వచ్చారు. ఏం పేరు నీ పేరు అంటే నా పేరు సలోమి అంటది. బయలుదేరమ్మా అర్జెంటుగా అని చెప్పి ఆ సలోమి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారు, ఎందుకు మాట చెప్తున్నానంటే ఏదైనా దురాత్మ శక్తులు పట్టినప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఆ అంతరం గట్టు, ఈ అంతరం గట్టు అని చెప్పి దేవుని ప్రజలను కూడా డైవర్ట్ చేస్తాడు. అట్టి వాటికి మీరు దూరంగా ఉందరుగాక. రెండవది, ఐగుప్తుకు మళ్ళుకొనేటట్లు చేస్తాడు మరలా. అందుకే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ప్రియమైన వారులారా, కక్కినది తినే అనుభవం అంటే విడిచిపెట్టిన పాపాన్ని మరలా జీవితంలో అనుమతించడమే కుక్క తన వాంతికి తిరిగే అనుభవం. పంది బురదలో దొర్లినట్లుగా శుభ్రతను కోరుకోకుండా దుర్మార్గమైనటువంటి జీవితాన్ని చేసే ఆ పందితో సమానము అని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి ఈ గిర్గాషీయుల ఆత్మలను మనం జయించగలిగితే ఆత్మీయ జీవితంలో ఎక్కడా వెనకబడిపోకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడగలిగితేనే పరుగు పందెములు ఓపికతో పరిగెత్తి దేవుడు మనకిచ్చే వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకుందాముగాక. మూడవదిగా, ఆమోరియులని జయించాలి. ఈ ఆమోరియులు అనే మాటకు అర్థం ఏంటంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడే అనుభవం. ఆ మాట ఆమోరియులు అనే మాటకి ఇంగ్లీష్లో అన్వాంటెడ్ కాన్వర్జేషన్ అని ఉంది. అన్వాంటెడ్ కాన్వర్జేషన్ లేకపోతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, అన్వాంటెడ్ కాన్వర్జేషన్. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నోటి నాలుక ద్వారా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేది అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన వారలారా, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడే అనుభవం ఈ ఆమోరియుల ఆత్మ. ప్రియమైన వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. కుటుంబంలోను, సంఘములోను, సమాజంలోను ప్రపంచ దేశాలని చిచ్చుపెట్టేది ఏది అని అంటే ఈ నరమలేని నాలుక అని అంటారు. నరమలేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది అంటారు. కాబట్టి ఈ ఆమోరియులో ఉన్నప్పుడు అన్వాంటెడ్ కాన్వర్జేషన్, కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ అన్వాంటెడ్ కాన్వర్జేషన్ లేకపోతే అనవసరమైనటువంటి మాటల వలన ఏమవుతుందంటే కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఈ రోజుల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవలు, అసమాధానాలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇదొక బలహీనత, అన్వాంటెడ్ కాన్వర్జేషన్. ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి యొక్క బలహీనత ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే మాటలను బట్టి గుర్తుపట్టవచ్చు. అందుకే బైబిల్ మనకు ఒక అడ్వైజ్ ఇస్తూ ఉంది, సాధ్యమైనంత వరకు ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు అని, అలాగని ముచ్చుగా ఉండకూడదు అని. ముచ్చోళ్ళని నమ్మకూడదు అంటారు. మరలా అవసరమైనప్పుడే మాట్లాడాలి, అనవసరమైన కాన్వర్జేషన్ మాట్లాడకూడదు. అది ఆమోరియుల స్పిరిట్, ఆమోరియుల ఆత్మ. ప్రియమైన వారలారా, ఒక సంఘస్థులు ఉన్నారు చూడండి బైబిల్లో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వాక్యంలో ఏథెన్సు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు.
అపోస్తలుల కార్యములు 17:21 ఏథెన్సు వారందరూ అక్కడ మీరు చూడండి, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు అని అంటారు. ఈ ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును. ఒకటి చెప్పడం వినడం, ఇవి రెండు కార్యాలు. చెప్పడం వినడం అనేది బ్యాడ్ కాకుండా గుడ్నెస్. పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట మాట్లాడతారు. ఇదిగో, మనుషులకు ప్రయోజనకరమైన భక్తి వృద్ధికి తగినట్లుగానే మీ సంభాషణ ఉండాలి అంటారు. భక్తి వృద్ధికి తగినట్లుగా. మరి ఆ సంభాషణ వలన ఏమవుతుందంటే, తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తారు, అనేక మంది భక్తిహీనులు అవుతారు. తిమోతికి రాసిన పత్రికలో మీరు చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు అంటారు. ప్రేమను వర్లరా, మరీ ఎక్కువగా భక్తిహీనులవుదురు. అనవసరమైనటువంటి మాటలు, అన్వాంటెడ్ కాన్వర్జేషన్ అంటారు. ఇది ఆమోరియల స్పిరిట్. ఇది ఈ రోజున దేవుని ప్రజలైన మీరు కుటుంబంలో మీరు మాట్లాడే మాటలు అవి భక్తికి సంబంధంగా ఉండునుగాక. సంఘంలో కూడా ఒకరొకరు మాట్లాడుకునే సమయంలో భక్తికి సంబంధించిన ఉప్పు వేసినట్లుగా మీ సంభాషణ రుచికరదిగా ఉండునుగాక. సమాజంలో కూడా మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా మీ మాటలు జాగ్రత్తగా ఉన్నాయనుకోండి, అక్కడ కూడా క్షేమాన్ని దేవుడు కలుగజేస్తాడు. అన్వాంటెడ్ కాన్వర్జేషన్ లేకపోతే అనవసరమైన మాటలు వలన ప్రేమిన వారులారా, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ రోజుల్లో. ఒకళ్ళని వెళ్ళి హత్య చేయడం అవసరమే లేదు. మాటల వలననే. ఇర్మియా గ్రంథం 18:18 మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 18 మీరు చూస్తే, అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మారడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మారడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలలో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. మాటలతో వారిని కొట్టుదము రండి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అతను మాటలతోనే చంపుతాడు అని అంటారు చూడండి. అది ఆమె మాటలతోనే చంపిద్ది అంటారు చూడండి. అదే మాటలు. ఇక గొడవాడి చంపన అవసరమే లేదు, మాటలే కత్తిలాగా దూసుకుపోతాయి అంటారు చూడండి. అదనమాట. ప్రవక్తలు ఇర్మియాకు విరోధంగా అక్కడ కొంతమంది అనుకుంటూ ఈ మాట మాట్లాడుతున్నారు. మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచూ ఉండిరి. గనుక ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో మనము ఎంత అవసరమో అంతే మన మాటలు ఉండాలి. ఒక లిమిట్లో. లేకపోతే కుటుంబంలో సమస్యలు రావటానికి గమనించినట్లయితే మాటల వలననే. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు అందరూ బాగానే ఉంటారా? సడన్గా ఏదైనా ఒక అనవసరమైన మాట బయటకు వచ్చిందనుకోండి, వెంటనే కలహాలు ఎదురవుతాయి. సంఘంలో కూడా అంతవరకు సమాధానంగా నెమ్మదిగా కొనసాగుతున్నప్పుడు ఏదైనా అన్వాంటెడ్ మ్యాటర్ వచ్చిందనుకోండి, వెంటనే సంఘం కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అది మంచి వార్త డిస్టర్బ్ అవ్వదు, కానీ చెడు వార్త స్ప్రెడ్ అయిపోయిద్దండి. చెడు వార్త ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయ్యిద్దంటే అంత స్పీడ్గా స్ప్రెడ్ అయ్యిద్ది. గూగుల్ తల్లి కూడా పనికిరాదు, అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేది. ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజుల్లో యుద్ధాలు ఆగిపోవట్లేదు. కారణం ఏంటంటే
దేశపు ఆధిపత్యపు పోరును బట్టి మా దేశం గొప్పది, మా దేశం గొప్పది, మీరు మా దేశానికి విరోధంగా ఇలా మాట్లాడుతున్నారు అని ఆ న్యూస్లో వచ్చే మాటలు ఆ దేశం వాళ్ళు వింటూ ఉన్నారు, వాళ్ళ కోపం వస్తుంది. ఆ దేశాన్ని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ కోపం వస్తుంది, వీళ్ళ కోపం వస్తుంది. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలని చిచ్చుపెట్టేది నాలుక. అందుకే ఈ ఆమోరీల ఆత్మని మనం జయించదుముగాక. పౌలు గారిని ఓసారి కొంతమంది సంఘములు అన్నారు, మాటకారి అయినా అని. మాట్లాడినా మాట్లాడకపోయినా ఇబ్బందే, మాట్లాడినా ఇబ్బంది, మాట్లాడకపోయినా ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమైన వారులారా, ఇదొక వీక్నెస్, ఒక బలహీనత. మాట్లాడుతూ ఉండే అనుభవం, మౌనంగా ఉండే అనుభవం. కానీ ఆమోరీల ఆత్మ కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఇబ్బందులు లేకుండా సమాధానకరంగా మనం ఈ లోకంలో కొనసాగాలి అని అంటే ఈ ఆమోరీల ఆత్మ, లేకపోతే అనవసరమైన సంభాషణకు చోటు ఇవ్వకుండా మన నాలుకని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంతగా దేవుడు మనకు క్షేమాన్ని కలుగజేయుదురుగాక. వెళ్ళిపోయిన మాట మరలా రివర్స్ తీసుకోలేము, బయటకు వచ్చిన మాట మరలా తీసుకోలేము. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషించాలి, కుటుంబంలో భార్యాభర్త పిల్లల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ సంభాషణ ఎలా ఉండాలి, సంఘములో విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో కూడా సంభాషణ ఎలా ఉండాలి, ఆ వివేచించే జ్ఞానం అవసరం. ఆ ఏథెన్సు వారు వింటారు, ఆ విధంగా మాట్లాడుతారు. వింటారు, వినడం, మాట్లాడడం, ఈ రెండు మంచివిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. 4వదిగా కనానీయులు. ఈ కనానీయుల స్పిరిట్, కనానీయుల ఆత్మను మనం జయించగలిగితే దేవుడు చేసిన వాగ్దానం చేసిన ఆ దేశాన్ని దేవుడు మనకు దయచేయుదురుగాక. ఈ కనానీయులు అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మీయతలో బలహీనత. ప్రియమైన వారులారా, లో స్పిరిచువల్ స్టాండర్డ్ అంటారు ఇంగ్లీష్లో. లో స్పిరిచువల్ స్టాండర్డ్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో పౌలు గారు సంఘానికి చెప్తున్న విలువైన మాటలు మీరు చూడండి. ఆ సంఘస్థులు వాళ్ళు మొదట ఆత్మానుసారంగా ఆత్మానుసారంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించిన వాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో, మీరు ఇంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా. మీరు చూడండి, ఆ సంఘస్థులు మొదట వాళ్ళు రక్షించబడి బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చేటప్పుడు ఎంత ప్రార్థనా జీవితమో, ఎంత దైవభక్త్యో, ఎంత స్పిరిచువాలిటీయో, అంత స్పిరిచువాలిటీ కలిగిన వాళ్ళు. ఆత్మీయులు అని పిలువబడుతున్న సంఘస్థులు వాళ్ళు గలతీ సంఘస్థులు. కానీ రోజులు గడిచే కొలది ఆత్మీయులు కాస్త శరీరానుసారులుగా మారిపోతూ వచ్చారు. ఆత్మీయులు అని పిలువబడుతున్న వాళ్ళు శరీరానుసారులుగా మార్చబడిపోతూ వచ్చారు. అందుకే పౌలు గారు సంఘానికి ఒక మాట తెలియచేస్తారు, కాలమును బట్టి మీరు చూచితే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మరలా మూల పాఠాలని మరలా మీకు బోధించవలసి వచ్చెను అని అంటారు పౌలు గారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఈ మందిరం ప్రారంభించబడ్డ ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అయ్యా మీరు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నారు అని అంటే మీరు చెప్తారు, 10 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి, 40 సంవత్సరాలండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, మీరు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తారో అంత స్పిరిచువాలిటీ మీలో పెరుగునుగాక. లో స్పిరిచువల్ స్టాండర్డ్ అనే మాట రాకుండా హై స్పిరిచువల్ స్టాండర్డ్ ఆత్మీయ జీవితంలో. ప్రేమిల వల్ల నేను చాలా చోట్ల దేవుని కృపవలన సేవ చేశాను. కొందరు వాళ్ళు మందిరానికి వచ్చిన ఆ సంవత్సరాలను బట్టి కొందరు ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదగని వాళ్ళు కూడా ఉన్నారండి. ఎదిగిన వాళ్ళలో ఉంటున్న ఆత్మీయతలు, ఎదగని వాళ్ళలో ఉంటున్న బలహీనతలు అన్నీ ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. ప్రేమిన వాళ్ళరా, ఈ కనానీయులు అన్నప్పుడు లో స్పిరిచువల్ స్టాండర్డ్, ఆత్మీయతలో బలహీనులు. సంవత్సరాలు గడిచే కొలది ఒక 10, 15, 20 సంవత్సరాల విశ్వాసి అని అంటే
స్పిరిచువల్ స్టాండర్డ్ పెరుగుతూ రావాలండి. ఇన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టియే ఎదుగుదల ఉన్నదా లేదా అని తేటపడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను, క్లియర్గా మీతో చెప్తున్నాను అంటాడు. మరి అక్కడ రాయబడ్డ పెద్ద పాపాలు, చిన్న పాపాలు ఉన్నాయి. అందులో మన జీవితాన్ని బలహీనపరిచే ఈ కనానీయుల స్పిరిట్ ఏదైతే ఉందో దానిని మనం పరిశీలించుకొని దూరపరచుకుందాము గాక. ఈ కనానీయుల స్పిరిట్ అది లో స్పిరిచువల్ స్టాండర్డ్. ఆత్మీయ జీవితంలో ఎదగబాకు, నీవు ఇంకా దిగజారిపో అనే ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే దేవుని ప్రజల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. అందుకే పాత నిబంధన కాలంలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు, మోషే గారు అంటారు, మా దేవుణ్ణి మేము ఆరాధించడానికి వెళ్ళాలి, వదిలిపెట్టంటే మీరు వెళ్ళండి, దూరం పోవద్దు అని అంటాడు. మీరు వెళ్ళండి, దూరం పోవద్దు, నా కొరకు కూడా మీరు వేడుకోనండి అని మాయమాటలతో మాట్లాడతాడు ఫరో. దూరం పోకుండా దగ్గరలో ఉన్నారనుకో, ఫరో హృదయం కఠినమైపోయి మరలా వాళ్ళని ఐగుప్తులోని తీసుకుని రావచ్చనే ఉద్దేశంతో మీరు దూరం పోవద్దు, మరలా నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. దూరం పోవద్దు అనే మాటకు అర్థం ఏంటంటే మీరు ఆత్మీయతలో ఎదగవద్దు. అందుకే యేసుప్రభువు వారు క్రొత్త నిబంధన కాలంలో శిష్యులతో ఒక మాట అంటారు, ఇదిగో నా మాట చొప్పున మీ వలని లోతుకు వేయండి, లోతులోనికి మీ వలను వేయండి అన్నప్పుడు యేసుప్రభువు వారు చెప్పినట్లుగా లోతుకి వలను వేయగా విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనము పైపైకి ఒక లో స్పిరిచువల్ స్టాండర్డ్లో ఉండవలసిన వాళ్ళం కాదు, కానీ హై స్పిరిచువల్ స్టాండర్డ్. ఒక 20 సంవత్సరాలు విశ్వాసి అన్నప్పుడు మీ స్పిరిచువల్ స్టాండర్డ్ ఎంతగా ఉండాలంటే, కొంతమందికి సువార్తను చెప్పి మందిరాన్ని తీసుకొని రావడం, బాప్తిస్మాలు ఇప్పించడం, మీరు ఆత్మీయతలో బలపడాలి, వారిని కూడా ఆత్మీయతలోనే బలపడేటట్లు ఉత్సాహకరమైన మాటలు చెప్పాలి. నెగిటివ్ మాటలు చెప్పి బలహీనపరచకూడదు. మీరు ఒకవైపు ఆత్మీయతలో ఎదగాలి, ఇంకా అనేకులని సంఘంలోనికి మీరు తీసుకొని రావాలి. ఆ బాధ్యత మాకు మాత్రమే కాదు, మీకు కూడా ఉంది. అందుకే సామ్యూయల్ పాస్టర్ చెప్పేవారు, గొర్రెని గనాలి అని. కాపరి గనడు. ఒకవైపు సేవకులకి ఆ పని ఉంది, విశ్వాసులైన మీకు కూడా ఉంది. ముఖ్యముగా నా అనుభవాన్ని బట్టి చెప్తాను, సంఘం పెరగాలి అని అంటే మీలో ఉంటున్న ఐక్యతను బట్టి పెరుగునుగాక, మీలో ఉంటున్న ఆత్మీయతను బట్టి పెరుగునుగాక. సంఘం యొక్క పరిస్థితులను బట్టి క్రొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుందండి. లేకపోతే ఎక్కడున్న గొంగళి అక్కడే అన్నట్టుగా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. ఎందుకంటే చాలా చోట్ల సేవ చేశాను కాబట్టి చెప్తున్నాను. సంఘం పెరగటానికి సంఘంలో ఉంటున్న విశ్వాసుల ఆత్మీయతలో దినదినము పెరగాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేసి దేవుని మాటలు చెప్పి వాళ్ళని ఆత్మీయతలో నడిపించగలగాలి. కృంగిపోయే మాటలు, బలహీన మాటలు చెప్పి వాళ్ళని దిగజారు చేయకూడదు. ఒకటి, మీరు వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థనలో ఉండాలి. ఇప్పుడున్న దైవభక్తి రాబోయే రోజుల్లో ఇంకా మీలో పెరుగునుగాక. లోలోతుకి యాజ్ అ డీపర్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవంలోనికి రావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అనేక చోట్ల సంఘాలు స్థాపించి, పౌలు గారు అంటారు, కాలమును బట్టి చూచితే బోధకులై ఉండవలసిన మీరు, ఎన్నో వాక్యం అది 5:12, హెబ్రీయులు 5:12 చదవండి. కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను మరలా మీకు బోధింపవలసి వచ్చును. మూలపాఠం ఏంటి? ఇదిగో మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, చర్చికి రండి, ప్రార్థనకు రండి అని, ఇది మూలపాఠాలు. ఇవి
ఆల్రెడీ వచ్చుచూ ఉన్నవాళ్లే మరలా మూల పాఠాలు, ఇదిగో ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు విశ్వాసం అయ్యిండి కూడా, ఇదిగో నువ్వు మారుమనసు పొందు, నువ్వు చర్చికి రా, నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకొని మరలా ఆ మూల పాఠాలు చెప్పడం అనవసరము అంటాడు. చెప్పడం అనవసరం. ఇప్పుడు ఎవరు బలవంత పెట్టిన అవసరమే లేదండి. ప్రభువులో నేను ఆత్మీయంగా ఎదగాలి, వర్ధిల్లాలి అన్నప్పుడు ఆ డివైన్ జీల్, ఆత్మ సంబంధమైన ఆ ఉత్సాహం మీలో పెరుగునుగాక. ప్రార్థన, దైవభక్తి ఇవి మీలో పెరుగుతూ రావాలి, తగ్గకూడదు. తగ్గితే పొరపాటున కనాను దేశానికి మనం చేరలేము. గనుక ప్రేమిన వాళ్ళ ఈ కనానీయుల ఆత్మని మనం జయించి ఇంతవరకు ఆత్మీయతలో మీరు ఎదుగుతూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రభు, నేను, నా కుటుంబం, నా పిల్లలు ఆత్మీయంగా వర్ధిల్లాలి అని ఆ దిశగా మీరు ప్రార్థన చేసి చూడండి. నిశ్చయముగా శరీర కార్యములన్నీ కూడా దూరపరిచి ఆత్మఫలాలు, పరిశుద్ధాత్మ చేత ఆత్మఫలాలు నా దేవుడు మీకు దయచేదురుగాక. ఆత్మఫలాలు మీలో క్రియ జరిగించాయనుకోండి, ప్రేమ వాళ్ళరా, మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. కొంతమందిని మందిరాన్ని తీసుకొచ్చి వాళ్ళను కూడా మీరు రక్షణలోనికి తీసుకొచ్చి పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచే ఆ కృప నా దేవుడు మీకు దయచేయునుగాక. 5వదిగా పెరిజీవులు అన్నప్పుడు స్వచిత్తం, సెల్ఫ్ విల్ లేకపోతే ఇగో అనే మాట ఆ పెరిజీవులకి గుర్తుగా ఉందండి. స్వచిత్తం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4 వాక్యములు మీరు చూస్తే, ఈ లోకములో ఉన్నప్పుడు మన స్వచిత్తాన్ని పూర్తిగా చంపివేయాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ ఈ మాట అంటారు చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను. చూడండి ప్రేమిన వాళ్ళారా, పెరిజీవులు అన్నప్పుడు ఇగో లేకపోతే సెల్ఫ్ విల్ లేకపోతే తెలుగులో స్వచిత్తము అని అంటారు. వీటిని పరిపూర్ణంగా దూరపరుచుకొని దేవుని యొక్క చిత్తమే మనము చేయుదుముగాక. దేవుని చిత్తమే చేయాలి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన ఉద్దేశం, చిత్తం ఏంటంటే, ఇదిగో మానవాళి కొరకై నీవు ప్రాణత్యాగం చేస్తే, రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని అనేక వేద గ్రంథాల్లో రాయబడ్డ పాపాలు క్షమించటానికి యేసుక్రీస్తు వలననే సాధ్యం. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. మరి పాపము లేనివాడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్త ప్రకారమే ఆయన మానవాళి కొరకై తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న సమయంలో గెత్సమనే తోటలో ముందుగా ఈ మాట అంటాడు, తండ్రి నీవు నన్ను ఏ ఉద్దేశం చేతి ఈ లోకానికి పంపించావో ఆ ఉద్దేశాలన్నీ నేను పరిపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను. ఆ తర్వాత గెత్సమనే తోటలో కూడా ఆయన ఎదుట ఒక పాత్ర పెట్టబడితే ఆయన అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే. ఎందుకంటే నెక్స్ట్ యేసు ప్రభువుని గెత్సమనే తోటలో యోధా పట్టించబోతూ ఉన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి సిలువకు వేయబోతూ ఉన్నారు. ఆయన పడే శ్రమలు యేసు ప్రభు వారికి ముందుగానే తెలుసండి. కాబట్టి అంత పెద్ద శ్రమ, బాధని నేను సహించలేను, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి ప్రేమను వర్లరా, యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని చేసి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన వంతు మనం ఎవరి చిత్తాన్ని చేయాలంటే యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని చేయదుముగాక. మన స్వచిత్తం చేయకూడదు. ఉదాహరణకి క్రొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉందనుకోండి. క్రొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె ఇష్టాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని చేయాలి? భర్త ఇష్టాన్ని చేయాలి. అమ్మ యవనస్తులారా మీరు గుర్తుంచుకోండి, పెళ్ళి అయిన తర్వాత గొడవలు ఎందుకు వస్తాయి? నాకు చాలా కుటుంబాలు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వెంటనే వెళ్ళిపోయిన వారానికి నెలకి గొడవలు వెంటనే పిలిపిస్తారు, అన్నయ్య ప్రార్థన చేయండి, నా కోడలు నా మాట వినట్లేదు, భర్త కూడా నా మాట వినట్లేదు అమ్మాయి అంటది. ఎందుకు అని ఆలోచిస్తే స్వచిత్తం. ఈ అమ్మాయి ఇంట్లో ప్రవర్తించే ప్రవర్తన, మాటలు, పద్ధతులు ఇంట్లో సరిపోతుంది తల్లిదండ్రి ముందు. కానీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ అమ్మాయి ఏం చేయాలి? స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టి భర్త చెప్పిన మాట ప్రకారం చేయాలి. అత్తమామలు చెప్పిన మాట
ప్రకారం నడవాలి. నడవకపోతేనే అక్కడ నరకం స్టార్ట్ అయింది. నడవకపోతేనే ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను. ఆ మధ్య నాకు తెలిసిన కుటుంబం, ఆ అమ్మాయి సాఫ్ట్వేరు పెళ్లి చేశారు, ఢిల్లీకి ఇచ్చాను. అక్కడ కూడా నేను సాఫ్ట్వేర్గానే ఉంటాను అని చెప్తే కుదురుతుందా? కుదరదు. ఇంటికి అక్కడ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడేమో ఈ అమ్మాయి రోజు ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో పక్కనే టిఫిన్ కొట్టు ఉంటుంది అనమాట. ఆ టిఫిన్ కొట్టుకు వెళ్ళి వాళ్ళ అమ్మకు 10 రూపాయలు ఇడ్లీ, వాళ్ళ నాన్నకు 10 రూపాయలు ఇడ్లీ, వాళ్ళ తమ్ముడికి 10 రూపాయలు ఇడ్లీ, వాళ్ళ అక్కకు 10 రూపాయలు ఇడ్లీ తెచ్చిపెట్టేది. ఇక ఇంట్లో వండుకునే పని లేదు. మధ్యాహ్నం మరలా ఇంట్లో రైస్ వండుకోవడం, సాంబార్ తెచ్చుకొని పోసుకొని తాగడం. ఇలా ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అదే ప్రాసెస్లో ఉండేసరికి వెంటనే భర్త ఏం చేశాడు తెలిసిన, డైవర్స్, అమ్మ ఇంటికి వెళ్ళిపోని. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు మరలా ఇక్కడ బెంగళూరులో జాబ్ చేసుకుంటుంది అనుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్వచిత్తాన్ని పూర్తిగా తీసివేయాలి. పాత నిబంధన కాలంలో మీరు చూడండి, ఒక బలి పశువును బలి అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు ఒక పావురాన్ని తీసుకొచ్చారనుకోండి, ఆ పావురపు యొక్క తలని తీసివేస్తారు, కత్తిరిస్తారు. బలి అర్పించడానికి తలను తీసివేయడము అని అంటే, కత్తిరించడం అంటే స్వచిత్తాన్ని పూర్తిగా తీసివేయడము. కాబట్టి ప్రేమిన బర్లరా, ఈ లోకంలో ఉన్నంత వరకు మనం దేవుని యొక్క చిత్తమే మనము చేయుదుముగాక. అందుకే దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మీ చిత్తమే నా పట్ల, నా పిల్లల పట్ల మీరు నెరవేర్చండి అని మీరు ప్రార్థన చేసుకున్నారనుకోండి, స్వచిత్తాన్ని బట్టి కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం చేసినప్పుడే ఈ లోకంలో ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం చేయగలము. దేవుని యొక్క చిత్తాన్ని చేయటం ద్వారా పెరిజీవుల ఆత్మను జయించి దేవుడు మనకిచ్చే వాగ్దత్త దేశానికి మనమందరం కూడా చేర్చబడదుముగాక. 6వదిగా హిబియులు అనే మాటకి ఆశలు, ఇచ్చలు అని అర్థం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్న మాటలు మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు క్రీస్తు యేసు సంబంధులు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించామో, బాప్తిసం తీసుకొని మందిరానికి రావడానికి ప్రారంభించాము, ఆ రోజు నుండి మనం ఎవరి సంబంధులం? క్రీస్తు సంబంధులమై ఉన్నాము. ఇప్పుడు మన ఇష్టం కాదు, కానీ దేవుని చిత్తం నెరవేర్చబడుతూ ఆశలు, ఇచ్చలు ఎన్ని ఉన్నా కూడా అవి హిబియుల ఆత్మ అని ఎరిగి వాటన్నిటిని కూడా సిలువ వేయుదుముగాక. ప్రియమైన వాళ్ళారా, మనిషికి ఆశలు ఉండాలి, అతి ఆశ ఉండకూడదు అంటారు చూడండి. అది మనిషికి ఆశలు ఉంటాయి, కానీ అధికమైన ఆశలు. అందుకే దావీదు గారు కీర్తనలో ఒక మాట రాస్తారు, అధికమైన వాటి యందు, గొప్ప వాటి యందు నా మనసు ఉంచకుండా ప్రభు మీరు నన్ను కాపాడండి అని అంటాడు. కాబట్టి ఆ హిబియుల ఆత్మను మనం జయిస్తే దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి దేవుడు మనల్ని చేర్చుదురుగాక. చివరిగా ఎబుసీయులు అనే మాటకి నశింప చేయుట అని అర్థమండి. ఈ ఎబుసీయులు సమూయేలు గ్రంథంలో మీరు చదివితే, దావీదు సియోను కోటని స్వాధీనపరచుకోవటానికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఈ ఎబుసీయులు ఏం చేశారంటే, దావీదు నీవు ఒకవేళ కోటను సమీపిస్తే అక్కడ నిన్ను అడ్డగించడానికి కృంటి వాళ్ళు ఉన్నారు, వారు నిన్ను లోపలికి రానివ్వరు, వారు నిన్ను ఆటంకపరుస్తారు అని చెప్పి దావీదును నశింప చేయాలని కోరుకుంటే, దావీదు ఆ గురిటి వారిని జయించి సియోను కోటను, దావీదు పురమనబడిన సియోను కోటను స్వాధీనపరచుకొనెను. హల్లెలూయా. మనము కూడా సాతాన్ని నశింప చేయాలి. దేవుని యొక్క రాజ్యానికి చేరకుండా ఈ యెబూసీయుల ఆత్మ వెంటాడుతూ ఉంటుంది. నీవు దేవుని యొక్క రాజ్యానికి చేరలేవు, దేవుని యొక్క రాజ్యానికి నీ వారసులు కానేరవు అని ఈ యెబూసీయుల ఆత్మ భయపెడుతూ ఉంటుంది, కృంగదీస్తూ ఉంటుంది. అయినా కూడా మనము ఆ యెబూసీయుల ఆత్మను జయించాలి. రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు, సిలువలో సాతాను యొక్క తలని యేసుప్రభు వారు చితకదొరక్కిరి అని రాయబడి ఉంది. సాతాను యొక్క తలని యేసుప్రభు వారు చితకదొరక్కారు సిలువలో. కారణం ఏంటంటే,
ఆయన సాతాన్ని సిలువలో చితకు దొరకట ద్వారా, క్రీస్తు యొక్క మరణము ద్వారా నూతనమైన జీవము కలిగినటువంటి మార్గాన్ని మనకు ఏర్పాటు చేయటానికి, ఒకవేళ సాతానుగాడు ఉన్నాడు అనుకోండి, వాడు దేవుని ప్రజలైన వారు కూడా నూతనమైన జీవము కలిగిన మార్గంలో వెళ్లకుండా అడ్డగిస్తాడు. వాన్ని కాళ్ళతో నశింపచేస్తే అప్పుడు దేవుని ప్రజలైన మనం ఈ మార్గంలో ధైర్యంగా వెళ్ళగలము. హల్లెలూయా. అందుకే సాతానుడు పలుసార్లు పోరాడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైన మనం జయిస్తూ 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 ముందుకు వెళ్ళాలి. ఈ యెబూసీయులు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే స్వంత బలము అని అర్థం. యెబూసీయులు ఓన్ స్ట్రెంగ్త్ అని ఇంగ్లీష్లో గమనిస్తూ ఉన్నాం. స్వంత బలం 18వ కీర్తన మొదటి చరణంలో చూడండి. మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకున్న స్వంత బలాన్ని బట్టి మనం ప్రయాణం చేయలేం, సాతాన్ని జయించలేం. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమిన వర్లారా, యెహోవా నా శైలమా, నా కోట. అక్కడ మీరు చూడండి, దేవుని యొక్క బలం కావాలి, అప్పుడే మనం సాతాన్ని జయించగలము. యెహోవా నా బలమా, నేను నిన్ను. చూడండి, ఆ మాట చాలా ముఖ్యమైనది. ఓన్ స్ట్రెంగ్త్. యెబూసీయులు అనే మాటకి ఒకటి నశింపచేయుట, రెండవది స్వంత బలము. సాతాన్ని, యెబూసీయుల ఆత్మను జయించాలి. రెండవదిగా మన స్వంత బలాన్ని ఆధారం చేసుకోకుండా ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభు నీ బలము ద్వారానే నేను సాతాన్ని జయించగలను, నీ బలము ద్వారానే నేను ప్రాకారములను దాటగలను, నేను నిన్ను ప్రేమించుచున్నాను యేసయ్యా అని దేవుని కంటే అధికంగా ఎవరిని వేటిని మనం ప్రేమించకుండా యేసయ్యనే ప్రేమిస్తూ దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకొని వెళ్తున్నాం అనుకోండి, నిశ్చయముగా ఆ యెబూసీయుల ఆత్మను జయించి దేవుని పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ మరొకసారి ఒక 5 నిమిషాలు యేసయ్యా మీ అమూల్యమైన రక్తము చేత మీరు నన్ను కడగండి, శుద్ధీకరించండి. రేపటి రోజున బలలో పాలు పొందటానికి కావాల్సిన మంచి మనస్సాక్షిని దయచేయండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చేదని చెప్పిన ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకోవటానికి 7 జనాంగములను వాళ్ళు జయించాలి. ఆ జనాంగములను జయిస్తేనే వాళ్ళు ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోగలరు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో వారిని నీవు సమూల నాశనం చేయాలి, వారితో మీరు వియ్యమందకూడదు, వారిని కనికరింపకుండా మీరు నాశనం చేయాలంట. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ హిత్తీయులు భయపు ఆత్మని నాలో నుండి తీసివేయండి యేసయ్యా. మీకు మాత్రమే నేను భయపడి జీవించాలి. గిర్గాషీయులు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయే స్థితి, ఎక్కడ నేను ఆత్మీయంగా వెనకబడిపోకుండా మీ వైపు చూస్తూ ఈ పరుగు పందెములు ఓపికతో పరిగెత్తి కృప దయచేయండి. ఆమోరీయుల ఆత్మని నేను జయించాలి. అనవసరమైన మాటలు నేను మాట్లాడకుండా నా నాలుకని, నా నోటిని కాచుకోయేసి కాపాడమని అడగండి. భక్తికి సంబంధమైన మాటలు నా నోట రావాలి. కనానీయులు ఆత్మీయ జీవితంలో బలహీనతలకు చోటివ్వకుండా సంవత్సరాలు గడిచే కొద్ది ఆత్మీయ జీవితంలో దినదినము వరిదిల్లాలని ప్రభు కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడా, నాలో ఉంటున్న శరీర కార్యములన్నీ అగ్ని చేత కాల్చివేయమని అడుగుదాం. ఆత్మ ఫలాలు నాలో ఫలింపచేయండి యేసయ్యా. ఆ కనానీయుల ఆత్మ యేసు నామములో లయమగును గాక. కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన మీరు మరలా మీకు మూలపాఠములను బోధింపవలసి వచ్చారు. విన్న వాక్యాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలుగా మీరు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా ఒక్కసారి పౌలు గారు చెప్పిన మాట ఆలోచించండి. మరలా మారు మనసు పొందండి, మందిరానికి రండి, దేవుని వాక్యం చదవండి అనే మూలపాఠాలు, మరలా బాప్తిసం పొందండి అనే ఆ మూలపాఠాలు మాని సంపూర్ణల మొగుటకు సాగిపోవుదుము గాక. పెరిజీయుల ఆత్మ ప్రభు, నా ఇష్టం కాదయ్యా, మీ చిత్తమే మీ ఇష్టమే నేను చేస్తా. హెబీయులు ఆశలు ఇచ్చలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ చిత్తమే
మీ చిత్తమే, మీ మీదే నేను ఆశ పెట్టుకుని బ్రతుకుతాను. మోషే ప్రార్థన చేస్తూ ప్రభు ఒక్కసారి నీ ముఖాన్ని నాకు చూపించయ్యా, అంతే చాలు, అంతే చాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచు ఉన్నది. ఎవరికి వాళ్ళని ప్రార్థన చేసుకుందాం. ఎబూసీయుల ఆత్మ సాతాన్ని సిలువలో క్రీస్తు నశింపచేశారు. యెహోవాయే నా బలము అని ప్రభుని ప్రేమిస్తూ ఆ నిత్యరాజ్యానికి మనం వారసులు అవ్వాలి. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీరు నన్ను బలపరచండి, బలపరచండి, బలపరచండి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో నీలోనే చిగురించాను, నీలోనే పుష్పించాను, నీతోనే చిగురించాను, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ హర్షించి పాడను, నన్ను బలపరచు యేసయ్యా. నీలో హర్షించి పాడను, ఇన్నాళ్ళు నీ బ్రతికి ఉన్నాను, నీ కొరకు వేచి ఉన్నాను. ఎన్నాళ్ళు నీ బ్రతికి నన్ను బలపరచు నేస్తమా, నీలో హర్షించి పాడను, నన్ను బలపరచు నేస్తమా,
హర్షించి పాడను నాడు నీ బ్రతికి నీ కొరకు వేచి నాడు నీ బ్రతికి నీ కొరకు వేచి నన్ను బలపరచు యేసయ్యా నీలో హర్షించి పాడను నన్ను బలపరచు యేసయ్యా నీలో హర్షించి పాడను నాడు నీ బ్రతికి నీ కొరకు వేచి నాడు నీ బ్రతికి నీ కొరకు వేచి నన్ను బలపరచు నేస్తమా నన్ను బలపరచు నేస్తమా హర్షించి పాడను నన్ను నీ బ్రతికి నీ కొరకు వేచి నన్ను నీ బ్రతికి నీ కొరకే పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకోకుండా చూస్తున్నటువంటి 7 విధములైనటువంటి జనాంగములు యేసు నామములో లయమగులుగా 7 రకములైనటువంటి అపవిత్రాత్మలు యేసు నామములో తొలగిపోవునుగా పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకోకుండా బలహీనపరచు దురాత్మ శక్తులు యేసు నామములో తొలగిపోవునుగా ఆత్మ యేసు నామములో తొలగిపోనుగా నిర్దాక్షియుల ఆత్మ యేసు నామములో తొలగిపోనుగా ఆమోరీయుల ఆత్మ యేసు నామములో తొలగిపోనుగా కనానీయుల ఆత్మ యేసు నామములో తొలగిపోనుగా జయం కలుగునుగా అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోనుగా యేసు రక్తమే వైపు ఆత్మ యేసు నామములో తొలగిపోనుగా నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే
నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నారు. నీ రాకడకై తీర్మానంతో అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆ పరలోక పట్టణానికి దేవుడు చేసిన వాగ్దత్త దేశానికి చేరకుండా క్రియ చేస్తున్న సకల దురాత్మల శక్తులన్నీ కూడా, ఆకాశ మండలం ముందున్న దురాత్మ శక్తులన్నీ కూడా దూరపరచి మన సంఘాన్ని ఆయన రాకడకై సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్తాం. రేపటి రోజు జరిగిన ఉన్న పునరుత్థానపు బల్లారాధనని ప్రభు దీవెనకరంగా జరిపించినట్లు స్తోత్రాలు చెప్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం.